Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT అండ్ అలైడ్ కోర్సెస్ సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే జాయిన్ కావడానికి రిపోర్టింగ్ చేసే టైం కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంది డౌట్ ఉంది అన్న, మరి ఇక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మరి సెకండ్ ఫేజ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని కూడా స్టెప్ బై స్టెప్ చాలా మంది అని కూడా డేట్ చెప్పనని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ యొక్క సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అని కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ని కొత్త చూసినట్లయితే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట, సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్లయితే మనము గత లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసినట్లయితే ఈ యొక్క క్రైటీరియాను కేఎన్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ కావచ్చు, బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు, అలైడ్ కోర్సెస్ సంబంధించి ఏదైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన కాడ నుంచి దాదాపుగా 5 రోజుల్లో కంప్లీట్ కావడం జరిగింది. ఏదైతే ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రావడానికి అనమాట, అంటే 5 రోజుల ఆ టైం డ్యూరేషన్లో మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ కూడా ఇక్కడ బీపీటీ కావచ్చు, బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు, దాదాపుగా మనకు 1 వీక్ అయితే దాటిపోతుంది. ఒక సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యి కూడా దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కూడా అందరికి డౌట్ ఉంది కదా, ఇప్పుడు చెప్తాను, డేట్ అయితే చెప్తాను అనమాట. లైక్ ఏ విధంగా అంటే గైస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏదైతే మనకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి కాలేజీకి వెళ్ళకుండా రిపోర్టింగ్ చేయరు కదా, నాట్ రిపోర్టెడ్ సంబంధించి లిస్ట్ మనకు నేను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ చూడండి సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేపు టైం బట్టి మనకు ఏదైతే దాదాపు మనకు ఇక్కడ చూడండి మనకు మండే ట్యూస్డేలో ఖచ్చితంగా అయితే మనకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజు లేదా రేపు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు అనమాట. నేను చెప్పేది ఏంటంటే 2 to 3 days ఖచ్చితంగా మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో రిలీజ్ చేయబోతూ ఉంటారు. ఓకే, ఇదన్నమాట నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్తో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఓకే, అందరూ అలర్ట్ ఉండండి. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రాగానే మరి ఏ విధంగా వ్యవహరించాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇన్స్ట్రక్ట్ చేస్తాను. అదేవిధంగా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.